నమస్తే అండి. ఈరోజు మనం గవర్నమెంట్ జాబ్స్ యొక్క డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గవర్నమెంట్ నోటిఫికేషన్ అన్నటువంటి జారీ చేయడం జరుగుతుంది. మనం చూసినట్లయితే సిఎస్ఐఆర్ మరియు సిఆర్ఆర్ఐ రిక్రూట్మెంట్ ద్వారా కొన్ని పోస్టులను భర్తీ చేయడానికి గవర్నమెంట్ వారి నుండి అనుమతి వచ్చింది. వాటిలో మొత్తం 209 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ 209 పోస్టుల్లో ఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వారి నుండి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 209 పోస్టులు 177 పోస్టులు జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ పోస్టులకు ఉన్నాయి. మిగతా ఉన్నటువంటి పోస్టులు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఒక్కోటి జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ పోస్టులు 177గా పరిగణించడం జరిగింది. ఈ 177 పోస్టులను కేటగిరీ వైజ్గా మరి దేని వైజ్గా సపరేట్గా ఒక్కొక్క దాని గురించి ఎన్ని పోస్టులు ఇచ్చారు ఏంది అన్నటువంటిది వివరంగా లెక్కించడం జరిగింది. ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే ఈ 209 పోస్టులు జేఎస్సీ కోసం 177 పోస్టులు ఇచ్చారు. ఈ కేటగిరీలో జనరల్ కేటగిరీ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ మరియు స్పోర్ట్స్ అండ్ పర్సెంట్ P&S విభాగాలుగా విభజించడం జరిగింది. వీటిలో జనరల్ వారికి 94 పోస్టులు కేటాయించడం జరిగింది. జేఎస్సీలో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి 44 పోస్టులు పరిగణించడం జరిగింది. మరి స్పోర్ట్స్ అండ్ అథారిటీకి 39 పోస్టులు పరిగణించడం జరిగింది. ఈ విధంగా ఒక్కొక్క దానికి సపరేట్గా ఇచ్చారు. మిగతా జూనియర్ స్టెనోగ్రాఫ్ పోస్టులు యొక్క మిగతా పోస్టులకి ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి జీతం ఎంత ఇస్తారు ఏంటి అన్నట్టుంది మనం చూసినట్లయితే ఈ యొక్క 7వ PRC ప్రకారంగా 7వ వేతన సంఘ ప్రకారంగా మనం చూసినట్లయితే జీతం అన్నటువంటిది 19,900 నుండి 63,200 వరకు పరిగణించడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క పోస్టులకు ఏమేమి క్వాలిఫికేషన్ కావాలి, అర్హత ఏంటి అన్నటువంటిది మనం కనుక వివరంగా చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి తత్సమం అనగా 10th క్లాసు మరియు 10+2 ఇంటర్మీడియట్ మరి గుర్తింపు పొందినటువంటి బోర్డు నుండి కానీ లేదా మంచి కాలేజీ ప్రావీణ్యం కలిగినటువంటి కాలేజీ నుండి కానీ సర్టిఫికేట్ కలిగినటువంటి వారు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులుగా ప్రకటించడం జరిగింది. దీంతో పాటు స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం ఎంత మటుకు ఉంది, వీరు ఏ విధంగా కంప్యూటర్లో నైపుణ్యం కలిగి ఉన్నారు అన్నటువంటి దాని మీద కూడా పరిగణన చేయడం జరిగింది. ఈ కంప్యూటర్ పరీక్ష అన్నటువంటిది ఇంగ్లీషు మరియు హిందీలో లిఖించబడి ఉంటుంది. ఫర్ మినిట్కి వచ్చిన తర్వాత 30 వర్డ్ ఫర్ మినిట్స్ లేదా హిందీలో అయితే 30 వర్డ్ ఫర్ మరి టైపింగ్ స్పీడ్ అన్నటువంటిది కంపల్సరీగా ఉండాలని గవర్నమెంట్ వారు ప్రకటించడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క అభ్యర్థి యొక్క నైపుణ్యాన్ని పరీక్షించడానికి కంప్యూటర్ ఆధారంగా టెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజెంట్ రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా కంప్యూటర్ బేస్డ్ మీద ఆధారపడి ఉన్నటువంటిది. కంప్యూటర్లో స్పీడ్ అన్నటువంటిది నిమిషానికి 30 వర్డ్స్ పర్ సెకండ్గా పరిగణించడం జరిగింది. లోయర్ మరియు హిందీ కూడా మరి పాస్ అయినటువంటి వారిగా ఉండాలి. ఇక్కడ మనం గమనించగలిగినటువంటిది వయసు విషయంలోకి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ వయసు విషయం ఎందుకు అని అంటున్నామంటే 2010 వరకు అయితే వయసు అన్నటువంటిది సుమారుగా 35 సంవత్సరాల వరకు పొడిగించడం జరుగుతూ ఉండేది. కానీ ప్రజెంట్ మారినటువంటి దినాల్లో మారినటువంటి యొక్క రోజుల్లో ఈ యొక్క సంవత్సరాలు మనం 2025 సంవత్సరం కనుక పరిగణించి చూసినట్లయితే వయసుకు వచ్చేటువంటి వారికి చాలా తగ్గించడం జరుగుతూ వస్తుంది. ఎందుకంటే 18 సంవత్సరాల నుండి మరి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. వారు ఎప్పటి వరకు అర్హులంటే ఏప్రిల్ 21, 2025 నాటికి వారి యొక్క వయసు 28 సంవత్సరాల లోపల మాత్రమే ఉండాలి. అయితే రిజర్వేషన్ ప్రకారంగా ఆ యొక్క కేటగిరీల వారీగా మనం కనుక చూడగలిగినట్లయితే SC, ST, BC మరియు మైనారిటీ కేటగిరీల వారికి
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారి యొక్క వయస్సులో సడలింపు అన్నటువంటిది ఉండటం జరుగుతూ ఉన్నటువంటిది. పరిపాటిగా గమనించవలసినటువంటి విషయం ఇది ఒకటి మాత్రమే ఉందన్నమాట. ఎందుకంటే వయస్సు విషయంలో ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం చూద్దాం, వచ్చే సంవత్సరం కాదు పై వచ్చే సంవత్సరం చూద్దాం అని కనుక నిర్లక్ష్యంగా చేసుకుంటూ పోతే సంవత్సరాలు అన్నటువంటి ఊరికనే గడిచిపోతూ ఉంటాయి. ఈరోజు సంవత్సరం వచ్చే సంవత్సరానికి ఆ నోటిఫికేషన్ రాకపోతే ఈజీగా సంవత్సరం అటువంటిది కొలాపై ఆ సంవత్సరం గడిచిపోవడం జరుగుతుంది. తర్వాత మనకి 38 సంవత్సరాలు దాటిపోయినాయా, ఈ పోస్ట్ మనం ఎలిజిబుల్ చేయడానికి అర్హత లేదా అని మనం బాధపడాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కానీ నేను అన్ఎంప్లాయ్మెంట్ వారికి చెప్పదలుచుకున్నటువంటి ఒకే ఒక్క ముఖ్యమైన విషయం ఏమిటంటే, వయసు ఉన్నప్పుడు మాత్రమే 18 సంవత్సరాలు దాటి 28 సంవత్సరాల వయసు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అందరూ కూడా సమయం అన్నటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ యొక్క క్యాలిక్యులేషన్ చేసుకొని అతి పిన్న వయసులో కనుక జాబ్ సంపాదించగలిగినటువంటి వారిగా ఉన్నట్లయితే మీ యొక్క జీవితాలు భావితరాలకు ఆదర్శంగాను మరి కుటుంబ పోషణలను చాలా మరి ఎక్కువ ఆదాయం గడించేటువంటి వారిగా ఉంటారని తెలియజేయడం జరుగుతుంది. రాత పరీక్ష ఏ విధంగా ఉంటుంది, ఏమేమి పేపర్లు ఉంటాయి అన్నటువంటిది మనం చూస్తున్నట్లయితే ఇందులో 2 పేపర్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఒకటి పేపర్ 1 ఏముండదంటే, పేపర్ 1లోకి వచ్చిన తర్వాత జనరల్ మరి కరెంట్ అఫైర్స్ ఉంటాయి, రెండోది వచ్చిన తర్వాత మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది అనమాట. ఈ 2 కలిపి ఒక పేపర్గా ఉంటుంది. పేపర్ 2 వచ్చిన తర్వాత జనరల్ అవేర్నెస్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈ 2 కలిపి ఒక పేపర్గా ఉంటాయి. అయితే క్వాలిఫై విషయంలోకి వచ్చిన తర్వాత మనం చూడగలిగినట్లయితే పేపర్ 1 పేపర్ 2 2 కూడా క్వాలిఫై అవ్వాలి కంపల్సరీగా. ఈ క్వాలిఫై అయిన తర్వాత టైపింగ్ టెస్ట్ అన్నటువంటిది పరిగణలోకి తీసుకుంటారు అనమాట. ఈ టైపింగ్ టెస్ట్ కూడా మరి ఇంగ్లీష్లో 35 వర్డ్స్ ఉండాలి, లేదా హిందీలోకి వచ్చిన తర్వాత 35 వర్డ్స్ ఫర్ మినిట్ సాధించాల్సినటువంటి ఉంటుందన్నమాట. మెరిట్ ఏ విధంగా తీస్తారంటే, పేపర్ 1 పేపర్ 2లో పాస్ అయ్యి కంప్యూటర్ టెస్ట్లో కూడా పాస్ అయినటువంటి వారిని మరి పేపర్ 2 మార్కులు మరి టైపింగ్ టెస్ట్ ఇవన్నీ కూడా క్రోడీకరించి వారిని ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. మనం చూసినట్లయితే అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ అప్లికేషన్ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైందంటే మార్చి 22వ తారీఖు నుండి ప్రారంభం చేయడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ చివరి తేదీ ఎప్పటి వరకు ఉంది అని కనుక మనం చూసినట్లయితే ఏప్రిల్ 21వ తేదీ 2025 వరకు ఉంది. అనగా ఈ మాసం ఏప్రిల్ కాబట్టి 21వ తారీఖు వరకు ఉంది. అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు సమయం చాలా తక్కువ ఉంది కనుక ఈ యొక్క వీడియోని చూసినటువంటి వారు దీన్ని మీ యొక్క ఫ్రెండ్స్కి మరి యొక్క స్నేహితులకు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వారి కనుక ఫార్వర్డ్ చేయగలిగినట్లయితే వారి యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వారు 10th క్లాసు ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుండి మరి పాస్ అయ్యి మంచి పర్సంటేజ్ తెచ్చుకున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోస్టులకి అర్హులుగా ప్రకటించడం జరిగింది. కాబట్టి సమయం అన్నటువంటిది ఈ యొక్క క్లోజింగ్ డేటు ఈ నెల 21వ తారీఖు వరకు ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఈ సమాచారాన్ని మరి ఎవరైతే ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చదివినటువంటి వారు ఉన్నారో వారికి పాస్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి ఈ యొక్క అప్లికేషన్ ఫీజు ఏ విధంగా ఉంటుంది, ఈ అప్లికేషన్ ఫీజు ఎంత కట్టాలి, ఈ యొక్క డీటెయిల్స్ మనం కనుక చూడగలిగినట్లయితే అప్లికేషన్ ఫీజు వచ్చే వారికి మరి ఓబీసీ కేటగిరీ వారికి 500 రూపాయలు డీడీ బ్యాంకులో తీసి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్లో చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వారికి ఈ యొక్క ఫీజులో రాయితీ ఉంటుంది. వారికి ఈ ఫీజు కట్టడంలో మినహాయింపు ఉంటుంది. కనుక ఈ ప్రక్రియ ఫీజు ఏ విధంగా చెల్లించాలంటే పూర్తిగా ఆన్లైన్ వ్యవస్థ ద్వారా మాత్రమే ఈ ప్రక్రియను చెల్లించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ముఖ్యమైనటువంటి తేదీలు మీరు గమనించండి. మరి ఈ నెల 22వ తారీఖుతో లాస్ట్ కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి సమయం ఉంది. కాబట్టి అతి తక్కువ సమయంలో మీరు కనుక దీన్ని అప్లై చేసుకున్నట్లయితే మెరిట్ సాధించగలిగినటువంటి వారైతే మీరు చిన్న వయసులో జాబ్కు అర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. దరఖాస్తు ఏ విధంగా చేయాలి అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం దరఖాస్తు చేయవలసి ఉంటుంది. వేరే విధమైనటువంటి ఆ యొక్క అప్లికేషన్ చేయడానికి వేరే అవకాశం ఏమీ కూడా లేదనమాట. ఈ యొక్క అప్లికేషన్ అప్లై చేయడానికి వారు మనకు సైట్ ప్రవేశించడం జరిగింది. ఆ సైట్ని ఇప్పుడు నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. www.crridom.gov.in
ఈ యొక్క సైట్లోకి మనం లాగినట్లయితే ఈ సైట్లో మన యొక్క వివరాలు అన్నీ కూడా నమోదు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సైట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకొని మన యొక్క వ్యక్తిగత డేటా, విద్యా వివరాలు ఇవన్నీ కూడా ఇందులో క్రోడీకరించడం జరుగుతుంది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నావో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లను అక్కడ అప్లోడ్ చేసి మనం ఏదైతే ఫీజు రుసుము చెల్లించామో ఆ ఫీజును కూడా అక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుందన్నమాట. ఈ యొక్క డేటా మొత్తం పూర్తయిన తర్వాత మన యొక్క ప్రక్రియను పూర్తిగా ఒకసారి పరీక్షించి చూసి ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే ఆ డేటాని అప్పుడు మటుకే మోడిఫికేషన్ చేసుకొని ఆ యొక్క అప్లికేషన్ అటువంటిది పూర్తి చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ పూర్తయిన తర్వాత కంపల్సరీగా మర్చిపోకుండా ప్రింటౌట్ తీసుకోండి. ఈ ప్రింటౌట్ తీసుకొని ఈ యొక్క ప్రింటౌట్ అన్నటువంటిది మీ దగ్గర పెట్టుకోవడం మంచిది. ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అన్నటువంటిది మనం కనుక చూసినట్లయితే ఈ యొక్క ఎగ్జామ్స్ మే నెలాఖరులో కానీ జూన్ మొదటి వారంలో కానీ ఈ ఎగ్జామ్స్ డేట్లు ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎగ్జామ్స్కి కూడా మనకు 3 నెలల కాల వ్యవధిలో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 3 నెలల్లో మరి కరెంట్ అఫైర్స్, రీజనింగు, మరి ఆ యొక్క కంప్యూటర్ లాంగ్వేజ్ ఉంటున్నటువంటి ఈ ఎగ్జామ్స్కి పేపర్ 1, పేపర్ 2లో కనుక మనం క్వాలిఫై అయినట్లయితే ఈనాటి రోజుల్లో అంతా కంప్యూటర్ బేస్డ్ వ్యవస్థ కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్ మీద 35 ఇంగ్లీష్ వర్డ్స్ ఉండాలి నిమిషానికి, అదే హిందీ అయితే 30 వర్డ్స్ ఉండాలి. ఈ విధంగా గనక మీరు చేయగలిగినట్లయితే మీరు ఎగ్జామ్లో మరి ఆ యొక్క క్వాలిఫై అవ్వడానికి అర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఒకవేళ మీరు ఏదైనా సందేహాలు కానీ ఏదైనా డౌట్ కానీ ఉన్నట్లయితే ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో పంపించగలిగినట్లయితే నేను వాటిని తీసుకొని మీకు సరైనటువంటి సమాచారాన్ని అందించడానికి నా వంతు కృషి చేస్తున్నాను. మరియు మీ యొక్క సలహాలను కానీ మీ యొక్క అభిప్రాయాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే అవి నాకు ఈ యొక్క కామెంట్ బాక్స్లో పంపించగలిగినట్లయితే నేను మెరుగైన సమాచారంతో మీ ముందుకు వచ్చి ఇప్పుడున్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ యూత్కు ఎడ్యుకేషన్ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ నాకు తెలిసినంత వరకు నేను వారికి సహాయం చేయడంలో నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో చూసినటువంటి మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.